క్యాలెండర్ అనగానే ఇవాళ తారీఖు ఏంటి, ఇవాళ వారం ఏంటి, ఇవాళ తిథి ఏంటి, ఇవాళ నక్షత్రం ఏంటి, ఇవాళ వర్జ్యం ఎన్నింటికి, ఇవాళ దుర్ముహూర్తం ఎన్నింటికి, ఇవాళ యమగండం ఎన్నింటికి, ఇవన్నీ ఎత్తుకుతామంట. కానీ విచిత్రమైన ఒక సంస్కృతిని కొత్త శ్రీనివాస్ గారు క్యాలెండర్లో ఆ డేటున ఒక ముత్యం లాంటి మాటను పెట్టడం అలవాటు చేశారు. సో కొత్త శ్రీనివాస్ గారి క్యాలెండర్ కనుక మన ఎదురుగా ఉంటే మనం వారం, తిథి, నక్షత్రం, వర్జ్యాలు ఇవి వెతకకుండా ముందు ఆయన చెప్పిన అద్భుతమైన మాట ఏది అని వెతుకుతాడు. ఆ మాట మన నోట పలుక్కున్నప్పుడు మనకు తెలుస్తుంది అది ఎంత లోతుగా, ఎంత అనుభవంతో ఆ జీవితంలో ఆయన పండించుకున్నటువంటి ఆ అనుభవాన్ని అక్షరాల రూపంలో ఒక్కొక్క రోజు ఒక సేయింగ్ లాగా మనకు అందిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా అంత అద్భుతమైన క్యాలెండర్ని ఆవిష్కరించేటువంటి ఈ కార్యక్రమంలో నేను తప్పనిసరిగా పాల్గొంటున్నాను. ఎందుకంటే ఒక మంచి మనిషికి మంచి మాట వస్తుందండి. ఆ మంచి మనిషికి మంచి భార్య దొరకటం ఒక వరం. ఆయన గోల్డ్ అయితే ఆవిడ డైమండ్ అండి. మళ్ళీ దాంట్లో పొరిగే చిన్న చిన్న రత్నాలు కొడుకు, కూతురు, వీళ్ళు. అంటే ఇంత ఒక అద్భుతమైన కుటుంబం, ప్రపంచం బాగుండాలి, ఈ తారీఖు నేను రాసిన మాటను చూసి అది ఫాలో అయితే చాలు వాళ్ళు అని ఒక అద్భుతమైనటువంటి అంశాలతో నా టేబుల్ మీద నేను వెళ్ళి మామూలుగా కింద లేవగానే రామారావు దండం పెట్టుకుంటానండి, మెట్లు ఎక్కితే రామారావు దండం పెట్టుకుంటాను, మళ్ళీ మెట్లకి తలుపు దిగానే రామారావు ఫోటో ఉండి ఆయన దండం పెట్టుకుని వచ్చి ఈయన క్యాలెండర్ చూస్తానండి. ఫస్ట్ ఇవాళ ఈయన ఏం రాశాడు. గత 3 సంవత్సరాలుగా నేను కొన్ని వేల మెసేజ్లు పెట్టానండి. నాకు దగ్గర ట్విట్టర్లో 150,000 మంది పైన, యూట్యూబ్లో 2,20,000 దగ్గర ఎంతమంది ఉన్నారు. ఎంతమంది అభిమానులు లేకుండా నేను ఆయనకి అభిమాని. ఎందుకంటే అంత మంచి మాటలు అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి హృదయం ఇంత గొప్పగా స్పందించగలనాడు. అలాగే ఆవిడ ఎన్ని విశిష్ట సేవలు చేస్తారో, ప్రజా సేవలు చేస్తారో మీరు చాలాసార్లు దినపత్రికలు చూసి ఉంటారు. అందుకని అంత గొప్ప భార్య లభించడం, అంత గొప్ప కుటుంబం లభించడం, ఆయనకి ఒక అద్భుతమైన మనశ్శాంతి లభించి ఇంత అందమైన మాటల్ని ప్రజలకు అందించగలుగుతున్నారు ఆయన. కాబట్టి ఈ సంవత్సరం 2021 క్యాలెండర్ కూడా ప్రతిరోజు ఒక ఆణిముత్యం లాంటి మాట చూసేవారికి, చదివేవారికి ఉపయోగపడాలని కోరుకుంటూ నేను ప్రస్తుతానికి సెలవు తీసుకుంటూ ఇప్పుడు ఎస్వి కృష్ణారెడ్డి గారిని పట్టండి. కొత్త శ్రీనివాస్ గారు అంటే నథింగ్ ఈజ్ రొటీన్ బట్ సంథింగ్ ఈజ్ డిఫరెంట్. ఎప్పుడు కూడా ఆయన చేసే ప్రతి పనిలోనూ కూడా కొత్త తరహాలో మాత్రం చేస్తారు ఆయన, పాత తరహాలో ఎప్పుడు ఉండదు. దానికి ఉదాహరణే ఆయన ఇచ్చినటువంటి క్యాలెండర్ కానీ, ఆ క్యాలెండర్లో ఉన్నటువంటి కొటేషన్స్ కానీ. ప్రతి కొటేషన్ కూడా యూత్కి కానీ, ఏ ఏజ్ వాళ్ళైనా సరే వాళ్ళకి ఒక ఇన్స్పిరేషనల్గా ఉంటుంది. నా వల్ల ఎందుకు అవుతుంది ఈ పని, నేను ఎందుకు చేయలేను, నేను కూడా సాధించగలను, ఇంకొకటి నేను ఏదైనా చేయగలను అనేటటువంటి ఒక కాన్ఫిడెన్స్ని మీలో రెచ్చగొట్టేటటువంటి ఆ మాటల యొక్క పొందిక అంత అద్భుతంగా ఉంటుంది. అటువంటి మనిషి, అటువంటి ఆలోచన, అలాంటి గొప్ప రైటర్ ఆయన. ఇక ఆయన గురించి చెప్పాలి అని అంటే మనం ఆయన ముత్యాలు అంటే ఆయన అక్షరాలను మనం చదవాల్సిందే. చదివితే ఆయన ఏంటో తెలుస్తుంది. ఆయన ఏంటో తెలిసిన తర్వాత మనం ఆయనకి అభిమానులు కాకుండా ఉండలేము. గోపాలకృష్ణ గారు అన్నట్టు ఇప్పుడు మేమంతా కూడా అభిమానం. వాళ్ళు పిలిస్తే చాలు, వాళ్ళ ఫ్యామిలీ అలాంటిది. ఆయన చెప్పారు కదా, ఇంకా అంతకన్నా గొప్ప మాటలు మనం చెప్పాలి అంటే కష్టం. కానీ బట్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే బహుశా వీళ్ళిద్దరేమో అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళిద్దరు చేసేటటువంటి పనులు, ఆయన ఆలోచనలు, ఆయన రాతలు, ఆయన కోరికలు, ఆవిడేమో అవన్నీ కూడా పాటించటము. ఎన్నెన్నో వీడియోస్ నేను చూశాను, ఆవిడ ఆలోచనలు చూశాను. ఇవన్నీ కూడా సమస్తానికి సంబంధించి ఎన్నో పనులు వాళ్ళు చేస్తున్నటువంటి త్యాగం కానీ, వాళ్ళు పడుతున్నటువంటి శ్రమ కానీ, దాన్ని తప్పనిసరిగా మనలాంటి వాళ్ళు అభినందించి తీరాల్సిందే. నేనైతే మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.
వారిని, వారి కుటుంబాన్ని. ఇంకా చాలా మాట్లాడాలని ఉన్నప్పటికీ కూడా వాళ్ళ గురించి చాలా చెప్పాలి, ఎంత చెప్పినప్పటికీ కూడా సరిపోదు అని అనిపిస్తూ ఉంటుంది నాకు. కానీ ఇప్పటికి ఇది చాలేమో అనిపిస్తుంది, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ చాలా చాలా ఉంటాయి. చాలా ఏంటంటే వాళ్ళు చేస్తున్నటువంటి మంచి పనులు అలాంటివి, అవి నన్ను బాగా ఇన్స్పైర్ చేశాను కాబట్టి మాట్లాడగలుగుతున్నాను. ఇన్స్పైర్ చేశాను కాబట్టి ఒక్క ఫోన్ కాల్గా పరిగెత్తుకుంటూ వచ్చాను.